చెదురు ముదురు సంఘటనలు మినహా విశాఖ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు తెల్లవారుజాము నుండే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అన్ని వర్గాల వయసుల వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్రాలకు పరుగులు తీశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ విశాఖ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎన్నికల పరిస్థితిపై మా విశాఖ బ్యూరో దుర్గా ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మనం విశాఖలో ప్రస్తుతం ఉన్నాం. విశాఖ తూర్పు నియోజక పరిధిలోనే మనం విజువల్స్ చూస్తే ఉదయం నుంచి కూడా బారులు తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎండవేడిని తట్టుకునేందుకు అయితే ఆ టెంట్లు అయితే ఏర్పాటు చేశారు. కానీ ఎన్నికల సిబ్బంది అయితే 10 గంటల తర్వాత ఎండవేడి ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఉదయం 6:30 ప్రాంతం నుండే కూడా ఎన్నికల కేంద్రాలకైతే వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మనం విజువల్స్ చూస్తుంటే వృద్ధులు కావచ్చు, యంగ్ ఓటర్స్ చాలా అధికంగా ఉన్నారు. ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎట్లా అని ఈసారి ఓటు వెయ్యాలని సదుద్దేశంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఉదయం మాకు ఓటింగ్ అయిన తర్వాత 7 గంటల ప్రాంతాల్లో ఓటింగ్ అయితే ప్రారంభించిన పరిస్థితి. అటుకు పాడేరు రంపచోడవరం ప్రాంతంలో అయితే ఈరోజు 4 గంటల వరకు అయితే ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి. అయితే ఉదయం నుంచి కూడా 7 గంటలు అయితే ప్రారంభించిన సమయం నుండి కూడా ఓటర్లు 6:30కే క్యూ లైన్ అయితే బారులు తిన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎండవేడిని తట్టుకునేందుకు మధ్యాహ్నం అయితే ఎక్కువ ఎండవేడి ఉంటుంది కాబట్టి ఆ క్యూ లైన్లో నించుంటే ఇటువంటి పరిస్థితిలో ఉంటుందని ఉద్దేశంతో తెల్లవారి నుంచి బారులు తిని కనిపిస్తుంది. అటువంటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మనం విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి 7 సెగ్మెంట్లు కూడా ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం అయితే ఎన్నికలు సజావుగా సాగుతున్న ఒక జాతర తరహాలో ప్రజలు తండోపతండాలు ఏదైతే జాతర ఇచ్చేస్తారో అదేవిధంగా ఎన్నికల్లో పాల్గొనేందుకు ఒక జాతర మాదిరి స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనే పరిస్థితి తాజా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మదన్తో దుర్గా ప్రసాద్, విక్టరీ మీడియా, విశాఖపట్నం నుండి.